ఆమె ఆత్మ ఇప్పుడు చెరువును కాపలా కాస్తుంది. నేటికి రాత్రిపూట చెరువులో వింశబ్దాలు మరియు ఆల్జడులు వినిపిస్తాయి. అందరికీ దగ్గరికి రండి. ఈరోజు నేను మిమ్మల్ని ఒక భయానక ప్రయాణంలోకి తీసుకెళ్తున్నాను. తెలుగు రాష్ట్రంలో అడవుల నడుమొన్న ఒక చిన్న గ్రామం నాగులగుట్. ఈ గ్రామానికి ఒక భయంకరమైన రహస్యం ఉంది. దాని పక్కనే ఎప్పుడూ నీటితో నిండిన ఒక పెద్ద చెరువు ఉంది. కానీ ఈ చెరువు గురించి ఒక విచిత్రమైన విషయం ఉంది. రాత్రిపూట ఎవరైనా దానిని సందర్శిస్తే వారు తిరిగి రావడం లేదు. ఒక విధిలేని రాత్రి రవి అనే యువకుడు తన స్నేహితులతో కలిసి చెరువు గురించి నిజం తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. నిజంగా దాని లోతులలో దెయ్యాలు దాగి ఉన్నాయా? కొంచెం భయం, కొంచెం ధైర్యంతో రవి తన స్నేహితులను చెరువు దగ్గరికి నడిపించారు. గాలి చల్లగా మారింది. ఒక వింత నిశ్శబ్దం వారి చుట్టూ ఆవరించింది. అప్పుడు హఠాత్తుగా వారు నీటి చప్పుడు విన్నారు. అది విని వారు భయంతో వణికిపోయారు. అయితే రవి తన ధైర్యాన్ని కూడగట్టుకుని చెరువు వైపు టార్చ్ వెలిగించారు. నీటిలో ఏదో కదులుతున్నట్లు వారు చూశారు. నెమ్మదిగా ఒక పెద్ద నీడలాంటి బొమ్మ నీటిలోంచి పైకి లేచింది. అది లోతుల్లోంచి పెద్ద దిష్టి బొమ్మలా కనిపించింది. వారు భయంతో స్తంభించిపోయారు. ఆ బొమ్మ ఒక భయంకరమైన దెయ్యంలా మారిపోయింది. అది విపరీతమైన స్వరంతో అరవడం ప్రారంభించింది. ఈ చెరువులో అడుగు పెట్టేవారు ప్రాణాలు కోల్పోతారు. ఆ దెయ్యం రవిని పట్టుకుని నీటిలోకి లాగేసింది. భయంతో స్తంభించిపోయిన అతని స్నేహితులు గ్రామానికి పారిపోయారు. మంది ఎప్పుడు చెరువు దగ్గరికి రాలేదు. ఆ రాత్రి నుండి ఈ గ్రామస్తులు చెరువు దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం చేయలేదు. కానీ కొంతమందికి మాత్రమే తెలిసిన ఒక పురాతన శాపం ఉంది. చాలా కాలం క్రితం ఒక రాజ్ కుటుంబం చెరువులో ఒక యువతిని బలి ఇచ్చింది. ఆమె ఆత్మ ఇప్పుడు చెరువును కాపలా కాస్తుంది. నేటికి రాత్రిపూట చెరువులో వింశబ్దాలు మరియు ఆల్జడులు వినిపిస్తాయి. పక్క గ్రామాల ప్రజలు చెరువు పేరు వింటేనే వణికిపోతారు. కాబట్టి నాగులగుట్ట చెరువు కన్ను మీరు ఇతరులకు చెప్పాలా, లేదా దానిని మీలోనే ఉంచుకోవడం మంచిదేమో. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. జాగ్రత్తగా ఉండండి. భయంకరమైన చెరువులకు దూరంగా ఉండండి. వాటిలో ఏ రహస్యాలు దాగి ఉన్నాయో ఎవరికి తెలుసు.